నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. కల్తీ లడ్డు అంశంలో వైవి సుబ్బారెడ్డి విచారణ జరిగింది. అయితే ఆ విచారణలో ఆయన అధికారులకు పొంతం లేని సమాధానాలు చెప్తున్నారని ఏం అడిగినా కూడా మర్చిపోయాను, నాకేం సంబంధం లేదు, అప్పటి అధికారులే అంతా చూసుకున్నారని చెప్పి ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఒక చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడాలి? ఇప్పుడు బిఆర్ నాయుడు విషయానికి వచ్చేసరికి తిరుపతిలో ఏం జరిగినా కూడా చైర్మన్కే సంబంధం అని చెప్పి ప్రచారం చేస్తున్న వీళ్ళు మరి అప్పట్లో జరిగిన అవకతవకలపై అసలు చైర్మన్కి సంబంధం లేదు అంటాన్ని ఎలా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం. నమస్తే. అంటే తనకు ఒక న్యాయం, అవతల వాళ్ళకు ఒక న్యాయం అన్నట్టుంది ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు భూమన కరుణాకర్ రెడ్డి గారిని మనం చూసాం. అసలు ఏంటి తిరుమలలో ఏం జరిగినా ఇట్లాంటి చైర్మన్ తీసుకొచ్చి పెట్టారు, బిఆర్ నాయుడు గారు వేస్ట్, అసలు ఆయనకి మేనేజ్మెంట్ తెలియట్లేదు, ఇట్లా రకరకాల ప్రచారాలు చేశాం. మరి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారిని కల్తీ ఎందుకు జరిగింది అంటే ఏమో ఎందుకు జరిగిందో నాకు తెలియదు, అధికారులకే తెలుసు, వాళ్ళని అడగండి అని ఇంకేదన్నా పర్టికులర్గా సాక్ష్యాలు చూపించి అడిగితే నేను మర్చిపోయానని చెప్తున్నారు అంటున్నారు. ఏంటి అసలు వాళ్ళ తీరుని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదు అనేది ఆయన బాధ. అంటే మామూలుగా మనం ఏదంటే చిన్న ఇష్యూని ఒరే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారా అంటారు. మరి వివేకానంద రెడ్డి గారి విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మరి మరో బాబాయ్ బలవబోతున్నాడా, మరి బలవుతాడని చెప్పి తెలిసి తనకు తాను భయపడి ఎందుకులే ప్రాణాలతో ఉంటే చాలు, పోలీసులకు ఏ విధంగా సమాధానం చెప్పినా వాళ్ళు తీసుకునే చర్యలు అయ్యి వాళ్ళు తీసుకుంటారు, నేను మాత్రం అనవసరమైన విషయాలు అంటే నేను నిమిత్త మాత్రున్నే, మరి అంతా కూడా పైవాడి దయ అనేది చాలా సందర్భాల్లో చాలామంది మాటలు వింటూ ఉంటాం. ఎవరు ఆ పైవాడు? మరి ఆయన కూడా అందుకనే ఏం చెప్పాలో అర్థం కాక ఏం చెబితే ఏం జరిగిద్దో, మరి గోటితో పోయేదాన్ని నేను గొడ్డల దాకా తెచ్చుకుంటానా అనే భయంతోనే కొన్ని విషయాలకు పాపం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం. వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కామన్ డైలాగ్ ఇది. ఎవరైనా సరే ఏ టైంలో అది ఎటువంటి కేసు అయినా సరే ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి అంటే ఇదిగో బిగ్ బాస్ పేరు చెప్పాల్సి వస్తే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇది చెప్తే చాలు, ఇంకా అక్కడి నుంచి మీరు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్లే అనేది అదొక నోటెడ్ అనమాట. ఇంకా అలా అందుకనే ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు చైర్మన్లుగా చేసినప్పుడు సుబ్బారెడ్డి గారు కానీ ఆయన కానీ వీళ్ళందరూ మరి మీరు నిమిత్త మాత్రులుగానే ఉన్నప్పుడు ఈ రోజున బిఆర్ నాయుడు గారిని ఎందుకు ఇంతలా మీరు గోల చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా అరిచి గోల పెడుతున్నారు? అక్కడ ఏమి లేని దానికి ఈ రోజున ఉన్న విషయాన్ని అడుగుతుంటేనే మీరు అంగీకరించట్లేదు, లేని దాన్ని ఇంత అబద్ధ ప్రచారం చేస్తుంటే మరి చూస్తూ ఊరుకుంటారా? భక్తులు కానీ హిందూ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కానీ ఎవరైనా సరే లేచింది మొదలు మళ్ళీ పైగా వీళ్ళు చేసినవన్నీ చేస్తూ విచారణకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఏంటంట ఏదైనా చేసుకోండి, మరి నేను మాత్రం ఈ కార్యక్రమాన్ని ఆపను అని చెప్పేవాయను. ఆయన చెప్పాడు పోలీసుల దగ్గర విచారణకు వెళ్తే 60 క్వశ్చన్స్ అడిగితే సమాధానం లేదు, తిరిగి వచ్చాక భూమన కరుణాకర్ రెడ్డి అన్న మాటలు నేను మాత్రం ఇది మాత్రం ఆపను, నేను అబద్ధ ప్రచారం చేయాల్సిందే, అసత్యాలు మాట్లాడాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన ఆర్డర్ అన్నట్లుగా చెప్పేశాడు. మరి కల్తీ నెయ్యి రోజుకి దాదాపుగా ఏదన్నా ఈ దేవాలయానికి సంబంధించిన విశేషమైన దినాలలో ఎక్కువ మంది జనాలు వస్తే దాదాపుగా 10 లక్షల నుంచి 15 లక్షల కేజీలు ఏదైతే ఉందో అంత నెయ్యి వాడుతున్నప్పుడు మరి అక్కడ లడ్డు తయారు చేసే ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళు చెప్పినప్పుడు బాలేదండి అని, మరి స్మెల్ వస్తుందని చెప్పినప్పుడు ఇది బాలేదన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఎంక్వైరీ చేసి మరి బాగుంది అంతా మంచి నెయ్యి, మేము ఆర్గానిక్ నెయ్యి తెప్పిస్తున్నాము, ఆర్గానిక్ నెయ్యి అలాంటి స్మెల్లే వచ్చిద్దని చెప్పి నమ్మించే వాళ్ళని మరి ఈ రోజు నాకేమి సంబంధం లేదంటే స్వయంగా ఈ ఎంక్వైరీకి వెళ్ళిన ఎవరైతే సుబ్బారెడ్డి గారే చేతి మీద వేసుకొని ముక్కుతో వాసన చూసి అక్షరాల లక్షల రూపాయలు కొట్టేశారు. మరి అంతే కదా, మీరే స్మెల్ చూశారు. మరి నాకేం సంబంధం లేదు, శ్రీవారి సొమ్ము నేను ఒక్క రూపాయి కూడా వాడుకోవాలనుకోలేదు. అప్పట్లో అధికారులే టెండర్లు పిలవడం, ఖరారు చేయడం వాళ్ళే చూసుకున్నారు. అధికారులు అంటే ఎవరు అనుకోవచ్చు? అంటే ఈవో ధర్మారెడ్డి అనుకోవచ్చా? మరి ధర్మారెడ్డి గారిని చూస్తే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే నియమించారు కదా, మరి ఏంటి అది ఎలా చూడాలంటారు? అంతే చెప్పకనే చెప్తున్నాడా, లేకపోతే అరే నేను దొంగనైతే వెనకొచ్చేవాడు ఎవడరా అని చెప్పి బ్రహ్మానందం అన్నట్లుగా మరి వాళ్ళని కూడా పట్టించే ప్రయత్నంలో కొన్ని చిన్న చిన్నవి ఇంట్లు ఇస్తే వాళ్ళే ఆ హింట్స్తో ముందుకెళ్ళాలి. అలా వీళ్ళు ఏదన్నా చిన్న చిన్న క్లూ ఇస్తున్నారా అనేది కూడా అర్థం చేసుకోవాలి. మరి అంతే ఈ రోజున ఇతను ఒక్కడినే పిలిస్తే ఎట్లాగా,
ఆ సినిమాలో రామ్ చరణ్ సినిమాలో నాయక్ మూవీలో ఒక్కొక్కరు లోపలికి వెళ్తూ ఉంటే బాగా కుమ్మేసి చాక్లెట్లు ఇచ్చి పంపిస్తూ ఉంటాడు. బయటకు వచ్చి రెండో వాడు డ్యూటీ వస్తే ఏం జరుగుతుంది లోపలంటే అబ్బాయి ఏం లేదు చాక్లెట్ ఇచ్చి పంపిస్తున్నాడు మాట్లాడని. అదే పరిస్థితి బ్యాచ్ అంత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. తప్పులు చేయటం, దొరికిపోయాకేమో అక్కడ తప్పించుకోవడానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఫస్ట్ పులి అంటారు, తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి పులిహోర కలుపుతారు. ఇప్పుడు పేర్ని నాని దగ్గర నుండి అందరినీ, శ్యామల దగ్గర నుండి అందరినీ చూసాం. అందరూ అదే బడి ఒకటే తంతు. కానీ ఇక్కడ ఘోరమైన విషయం ఏంటంటే సతీష్ కుమార్ గారి మరణం చాలా దారుణంగా. అంటే మీరు ఎవరైనా సరే బయటకు వస్తుంది వాళ్ళ విషయం, ఖచ్చితంగా దీని మీద తీవ్రమైన చర్యలు ఉంటాయి, దాన్ని మళ్ళీ మనం దాని నుండి తప్పించుకోలేము అన్న టైంలోనే ఇది జరిగింది అనేది ఖచ్చితంగా వినిపిస్తున్న వాదన. మరి అంతే కదా, ఇలాంటి అబద్ధాలు చెప్పి తప్పించుకోలేని పరిస్థితి ఉంటేనే కదా అతను చంపేశారు. అదేదో ఉంది అక్కడ మిస్టరీ. అంటే ఈ రోజున తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటే వదిలేసే విధంగా వీళ్ళు చేసిన పాపం లేదు ఈజీగా. మరి ఇంత దారుణంగా మీరు లడ్డు కల్తీ చేయటం కానివ్వండి, మరి సంబంధం లేని అక్కడ గతంలో ఉన్నవే కదా మేము కొనసాగించాము రూల్స్ అంటున్నారు, కానీ వీళ్ళు దాన్ని సవరించినవి గతంలో ఉన్నది కూడా కాదండి. ఆయన సాక్ష్యాధారాలతో సహా వైవి సుబ్బారెడ్డి గారు దొరికిపోయారు అని చెప్పి విచారణ వరకు వచ్చింది. అది వాళ్ళు కావాలని సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నటువంటి సిట్ అధికారులే వీళ్ళు, స్పెషల్ సిట్ అధికారులు. అలాంటిది ఇప్పుడు వచ్చి ఆయన గురించి ఎంక్వైరీ, మీ గురించి ఎంక్వైరీ జరుగుతుంది కదండి, మీరేం సమాధానాలు చెప్పారు అంటే, లేదు నేను 2014 నుంచి 19 వరకు కూడా కల్తీ జరిగే అవకాశం ఉంది, అది విచారించండి అని చెప్పి నేనే అధికారులకు సలహా ఇచ్చానని ఆయన చెప్తున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ బోలే బాబాకి ఇచ్చారు, వాళ్ళకి అసలు పాల ఉత్పత్తే లేదు. మరి పాలు లేకుండా వీళ్ళు నెయ్యి ఎక్కడి నుంచి తీస్తారు? మరి 3 సంవత్సరాల పాల ఉత్పత్తిలో వాళ్ళకి అనుభవం ఉంటేనే నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలనేది టీటీడీలో రూల్ ఉంది. మరి 1 ఇయర్కి వీళ్ళు ఎందుకు సవరించారు దాన్ని? 1 సంవత్సరం ఉంటే చాలని చెప్పేసి రూల్స్ బ్రేక్ చేశారు. ఈ రోజున వాళ్లే సిట్ విచారణ అడిగారు, అదే వాళ్ళు నియమించిన అధికారులతోనే జరిగింది. మరి ఈ రోజున అయ్యే నిజాలు కదా, మరి అవి ఎందుకు ఒప్పుకోరు? అంటే ఇక్కడ ఏ విధంగానైనా సరే తప్పించుకోవాలి. ఎక్కడి నుంచి తప్పించుకోవాలి? పోలీసుల కంటే ముఖ్యంగా గొడ్డలిపోటు నుంచి తప్పించుకోవాలనేది వీళ్ళ బాధ అన్నిటికంటే. అందుకని ఇంకొకరిని బలి చేశారు. ఇప్పుడు ఆయనకు కూడా వెనకాల గొడ్డలతో అయిన ఒక బలమైన ఆయుధంతో కొట్టి చంపినట్లుంది సతీష్ కుమార్ గారిది. మరి ఇక్కడ ఒకటి వీళ్ళు తప్పించుకోవడానికి తప్పులు చేస్తూ మరి ఎన్ని విధాలుగా ఇంకొక వివేకానంద రెడ్డి, ఇంకొక పరిటాల రవి లాంటివే మళ్ళీ రక్త చరిత్ర జరగబోతుందా? అబద్ధాలు చెప్పి తప్పించుకోవటానికి కుదరకే ఈ రోజున మనిషిని సైతం లేకుండా చేశారు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మరి వీళ్ళకి అంటే మేము తప్పు చేసినా కూడా తెలిసినా కూడా ఎవరేం చేయలేరనే జగన్మోహన్ రెడ్డి గారు రక్షిస్తున్నారా వీళ్ళందరినీ? మరి అందుకనే వీళ్ళు ఇంత విచ్చలవిడిగా చేసిన కార్యక్రమాలన్నీ చేసేసి భయం లేకుండా అసలు అన్యమతస్తులను అక్కడ నియామకాలు చేయటం కానివ్వండి, ఉద్యోగాల్లో ఒకటి కాదు కదా. ఈ రోజేమో మళ్ళీ చక్కగా అంతా కూడా సజావుగా సాగిపోతుంటే భూమన కరుణాకర్ రెడ్డిని పెట్టేసి అక్కడ మద్యపానం జరుగుతుందనో లేకపోతే ఇంకోటి జరుగుతుందనో రకరకాల మాటలు దాని గురించి విపరీతంగా వైరల్ చేయటము. ఒక విగ్రహం పడుంది, అసలు దానికి సంబంధం లేనిది, ఎవరికి తెలియంది, దాన్ని వీళ్ళు కావాలని చెప్పేసి దీంట్లో తీసుకొచ్చారు. ఇట్లా వీళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే తప్పుని కప్పిపుచ్చుకోవటం ఒకటైతే, తప్పించుకొని తిరగటం ఒకటైతే, ఇంకొకటి లేని దాన్ని ఉన్నట్లుగా ఏ విధంగా సృష్టించి జనంలోకి తీసుకెళ్ళాలి. దీన్ని హైలైట్ చేస్తే ఇది హైడ్ అయిపోతుంది కదా, కనిపించకుండా చేయొచ్చు కదా మేము చేసినవి అనే దాంట్లో లేని దాన్ని హైలైట్ చేస్తూ వాళ్ళు చేసిన దాన్ని హైడ్ చేసే ప్రయత్నం చేస్తారు. స్వయంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్టు. అవును. సో దీనిలో దోషి అని తేలితే ఆల్రెడీ వివరాలు సేకరించారు అధికారులు, సాక్ష్యాధారాలు అంటున్నారు. తేలితే మరి వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ అవుతారు అనుకోవచ్చా? ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇది హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఒక భారతదేశమో ఒక ఆంధ్రప్రదేశో లేకపోతే ఇక్కడున్న చుట్టుపక్కల రాష్ట్రాలు కాదు కదా, ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఒక ప్రతిష్ఠ ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడని ఎంతో గొప్పగా. మరి అతనికి తలనీలాలు ఇవ్వటం కానివ్వండి, ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ జరుగుతాయి. స్వామివారికి మనం చూసాం, ఆయన దాదాపుగా కోట్ల రూపాయలు పెట్టి స్వామివారికి బంగారు జంజాన్ని ఇచ్చి దానికి డైమండ్స్తో తయారు చేయించి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారు అని అడిగితే, స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు నాకు ఇట్లా బంగారు జంజం చేయించిస్తావా అని చెప్పి స్వామివారు నాకు అడిగినట్లు అనిపించింది అని. అంటే ఒక ఎంత భక్తితో వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకోవటం కానీ వేడుకోవటం కానీ చేస్తున్నారు. మరి స్వామివారు అలా అడిగారు అంటే ఎంత గొప్ప నమ్మకం ఉంది, ఎంత ఆధ్యాత్మిక ధర్మం ఉంది దాంట్లో. మరి ఇవన్నీ కూడా మంట కలిపి
దుర్మార్గంగా ప్రవర్తించిన వీళ్ళని శిక్షించకపోతే ఎట్లాగా? ప్రతి ఒక్కరు ఈ రోజున ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మరి ఎప్పుడు ఆ రోజున ఏదో పూజలు చేశాము, అక్కడ అపవిత్రం అయిపోయింది, అవంతా కూడా పూజలు చేసేసి శాంతి చేశాము అని చెప్పి అనుకున్నారు. శాంతి చేశారు, బాగుంది. కానీ వీళ్ళు చేసిన తప్పుకి శిక్ష పడితేనే అసలైన శాంతి, అక్కడ అసలైన పూజలు జరిగినట్లుగా ఒక అర్థం వస్తుందనేది ఈ రోజున భక్తులందరూ కూడా కోరుకుంటున్న విషయం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.